మాము గాయస్. ఓ వావ్, నాకు తెలియదు ఎప్పుడు ఇట్లా కూడా లేదు. సో ప్లాన్లో మార్పు కాదు, స్నాప్ పెట్టకుండా ఎప్పుడు తిన్నాం ఎప్పుడన్నా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఉంటుంది తెలుసా, ఫ్రైడే. సో నేను ఎవ్రీ ఫ్రైడే దేవి టెంపుల్కి వెళ్తాను, మన నిజామాబాద్లో ఫేమస్. ఈవినింగ్ వెళ్తాను, మార్నింగ్ ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఈరోజు కూడా కుదరదు, ఎందుకంటే మార్నింగ్ వర్షం పడుతుంది. ఇది సాయంత్రం ఏదో పొద్దున ఏదో అర్థమవుతుంది. అండ్ నేను ఒక్కనే కాదు, ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. ఈ వెదర్ని చూస్తుంటే గట్టిగా వర్షం పడేటట్టుంది. సో చూద్దాం, ఈ వర్షం సాయంత్రం దాకా ఆగిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఈవినింగ్ కూడా పడిందంటే మళ్ళీ నిన్నట్లకి బుగ్గ అవుతుంది. కాబట్టి నిన్నట్లకి బుగ్గ కావద్దంటే ఇప్పుడు చాలా పడిపోయి సాయంత్రం వరకు అయిపోవాలి. అలా అన్ననో లేదో ఇప్పుడు కూడా ఎంత స్పీడ్ అవుతుంది. ఇప్పుడే అట్లా అన్నా ఎక్కువ పడిపోదని ఎంత స్పీడ్ అయిపోయింది. Later that same evening. సో గైస్, ఈవినింగ్ అయింది అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సో వెళ్దాం ఇప్పుడు టెంపుల్కి. సో ఇప్పుడు ఇంకొకరిని ఎక్కించుకోవాలని వెళ్తున్నాం. బట్ వాడు ఇంకా స్నానం చేసినో లేదో తెలియదు. ఇంత లేటా? నిన్న లేట్, ఈరోజు లేటు. నిన్న వీడియో చూసినావా? చూసినా, అరే క్రేజీ ఉండే వీడియో. నిన్న అందరు అరే లొకేషన్ అడుగుతున్నాం, ఫ్రెండ్స్ అందరూ పంపించి రీల్స్. షాక్ అవుతున్నా. మాట్లాడమాట అతడు వాళ్ళు ఫోన్ చేసి, అరే ఏడో పెట్టినా వాళ్ళకి మంచి వచ్చింది అంటే బోల్ అయినా అంటారు. చెప్పిన మొత్తం స్టోరీ చెప్పిన. మైఫిల్ ఎక్కువ అయింది రెస్టారెంట్ కొత్త. మైఫిల్ కాదు, బస్ స్టాండ్ పక్కన సందు, దాంట్లో దేవరోడ్ దానికి కనెక్టెడ్ ఉంటుంది ఒక షాపు. పక్కన సందు. లేకపోతే అలా పెట్టినామంటే మొత్తం ట్రాఫిక్ జామ్. ఫస్ట్ పోనీకి రాదు. ఇది ఎక్కడి నేను పడదు ఇక మనకి. డూప్లోనే ఉండిపోయినా ఇక. 3, 2, 1 మళ్ళా 9. అమ్మ ఆడలు నంబర్స్ 1, 2, 3, 4 పడుతుందా? గ్రీన్ వస్తలేదు, మళ్ళీ 9కి వస్తుంది. అది నిజమా? ఇప్పుడు పడింది. మళ్ళీ ఎంతసేపు కూడా ఉండదు. పార్కింగ్ దొరకదని చెప్పి ఎన్నే పార్క్ చేసి వెళ్తున్నాం. అలాగే స్టేట్ ఇటేనా? ఓ వావ్, నాకు తెలియదు ఎప్పుడు ఇట్లా కూడా లేదు. షార్ట్ కట్. నువ్వు ఎప్పుడో నచ్చినా ఇట్లా? నాకు ఇప్పుడైనా తెలియదు ఇట్లా వస్తుంది తెలుసా. ఇంకోటి వైరల్ ఇక నేను ఇప్పటివరకు రాలి, ఇట్లా వస్తుందని కూడా తెలియదు నాకు. సర్ప్రైజ్ గైస్. సో ఇదే దేవి మాత టెంపుల్. ఇప్పుడే ప్రదక్షిణ, ఇంకా దర్శనం కూడా అయిపోయింది. సో సెకండ్ ప్లేస్ ఎట్లా వస్తారో చెప్పాలా? చూపిస్తా, చెప్పడమే. రెగ్యులర్గా మన దేవి మాత టెంపుల్కి ఇటు నుంచి వస్తారు, లేకపోతే ఈ రోడ్ నుంచి వస్తారు. కానీ మేము కొత్త రోడ్ చూపిస్తాం. అదేంటంటే స్ట్రేట్గా దేవి మాత ఈ సందులోకి వెళ్ళినామంటే నువ్వు ఇంకో బ్యాక్ సైడ్కి వెళ్తావు. గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మేము కార్ పార్క్ చేసినాం, ఎందుకంటే అటు సైడ్ పార్క్ అయ్యి రాదు. అండ్ ఇటు నుంచి ఈ సందు ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళారంటే డైరెక్ట్ దేవి మాత టెంపుల్. సో ఈ రూట్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, లేదు కొత్తగా తెలిసిందంటే అయినా కానీ కామెంట్ చేయండి. 31 నుంచి 32.8కి. 32.8కి. వావ్, ఇంకా ఇప్పుడు సాయంత్రం ఎక్కువ పెరుగుతుందిరా. ఇంకా పెరుగుతుంది ఇప్పుడే. మరి అందరు టైం పాస్ ఖాళీ ఉంటుంది రాత్రి దాకా అంతే. 24 hours తెలుస్తుంది ఇక మెల్లమెల్ల. లైక్ కొడితే లైక్. హైయెస్ట్ ఎంత ఇప్పటి వరకు మీదే? యూట్యూబ్లో లక్షలు ఉన్నాయి. అదే పాతది. ఈ ఇన్స్టాగ్రామ్లో అంటే ఇదే ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఎటు వెళ్దాం మనం? డిమార్ట్. ఓకేనా? డిమార్ట్కి వెళ్దాం. పాప్కార్న్ కోసం డిమార్ట్కి వెళ్దాం. పిజ్జా ఉంటుండే, 100 రూపీస్ పిజ్జా ఉంటుండే, బాగుంటుండే. ఇప్పుడు బాగుంటుండే. మీకు అసలు తెలుసా మేము డిమార్ట్కి ఎందుకు వచ్చినాము? ఏం లేదు, సరదా కాదులే, కానీ పాప్కార్న్ కోసం డిమార్ట్కి వచ్చినాం. గిఫ్ట్ ఇస్తావా? ఇది ఇస్తావా? అది బాగాలేదు ఇక కదా, అంటే ఇట్లా బాగాలేదని చెప్పిన. బాగున్నది ఇది ఇస్తా. మల్లెపూలు. ఇది మల్లెపూలేనా? మల్లెపూలే కాదు, ఉన్న సంథింగ్. రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్. ఇది చేతి చేసుకుంటారు. ఇది దీన్ని కావచ్చు.
చేతికి వేసుకునేది కాదు. హ్యాండ్కి వేసుకుంటుంది. ఇచ్చేద్దాం. ఏ క్లిప్స్ అది ఇద్దాం ఫౌండేషన్. Makeup న్యాచురల్ బ్యూటీ ఉన్నది. న్యాచురల్ బ్యూటీ ఏదో చిన్న అంత కాస్మెటిక్స్ కావాలి. గర్ల్ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తా. గర్ల్ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వాలి. నాకెవరైనా గిఫ్ట్ ఇవ్వండి. ఇస్తున్నావా? రేట్లేదు ఎవరు అది మేము ఉంటుంది, ఎందుకుండదు. లేదు రేట్లేదు. ఫ్రీ ఏమో నన్ను తీసుకోదు. బయట ఎక్కడ దొరుకుతలేదు జీరో షుగర్. ఇక్కడ ఉంది 135కే 8 ప్యాక్. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. మావాడికి మిర్రర్ కావాలంట. టేక్ ఇట్, డోంట్ ఓపెన్. టేక్ ఇట్, డోంట్ ఓపెన్. ఖాళీగా ఏం కొనుక్కోద్దని వచ్చినా నేను కొనుక్కొని వస్తాను. ఒకదానికోసం వస్తాం, ఇంకో సామాన్ తీసుకొని వస్తాం. కానీ అనుకున్న సామాన్ మాత్రం తెచ్చుకో. సో ప్లాన్లో మార్పు. మేము వచ్చింది మండికి, అమ్మన మండి. ఏంటి బ్రో గుడికి పోయి నాన్ వెజ్ తింటామంటే లేదు, వెజ్ మండి తింటాం. సో తప్పుగా అనుకోకండి. సో ఇక్కడ పన్నీర్ మండి బాగుంటుంది. సో అందుకోసమే పన్నీర్ మండి ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ అన్నది తింటాడు, కానీ ఇంకా మా కోసం వెజ్ చేసుకుంటాడు. ఇట్లా స్నాప్ పెట్టింది మనం తింటాము. అరే మైనస్ ఎదురా కాదు, స్నాప్ పెట్టకుండా ఎప్పుడు తింటాం ఎప్పుడన్నా. అసలు అసలు పోదు అసలు స్నాప్ పెట్టలే అసలు. యాంగ్జైటీ అయిపోతుంది మళ్ళీ పెట్టకపోతే. కానీ చిక్ కబాబ్ కాదు, పన్నీరే. సూపర్. స్నాప్ పెట్టినావు 4.5 out of 5. స్నాప్ పెట్టాల్సింది కంపల్సరీ. బస్ బిల్ ఏజ్ పడతా విలేజ్ పడతా వీళ్ళు. మండే ఎట్లా చిన్న బాగుంది. నచ్చిందా శ్రీ? ఎట్లది మండి బాగుంది, వెజ్ మండి కదా, క్రేజీ ఉండే. అరే పవర్ బ్యాంక్ తీసుకున్నావా? పవర్ బ్యాంక్ చూసినా తెచ్చిండ్రా? తెచ్చినా తీయలే కానీ మొన్న కొన్నాడు పవర్ బ్యాంక్. చూద్దాం నడు మరి. అరే నువ్వు తీసుకున్నావా? నేను తీయలే, చల్మే తీయలే. నేను పవర్ బ్యాంక్ ఇచ్చి కుడతలే నాకు. చూడరా తెచ్చుకున్నారా? నేను లోపల అలా లోపల ఇది టార్చి అక్కడ ఉంది కింద నీ అమ్మ. బాబు పోతే మాత్రం షూట్ అంతా రికార్డేనా? అంతా రికార్డ్ అయింది. అమ్మ ఇది కూడా వేసుకోవచ్చు. దొరికింది దొరికింది. పవర్ బ్యాంక్ కొని మొన్న నాకు పెట్టినా కదా వీడియో. పోతే అన్న ఏం లేదు, దొరికింది కాబట్టి నవ్వుతున్నాం. లేకపోతే ఇంటికి పోయిన తర్వాత వేసుకుంటున్నాను అన్న. సో ఇప్పుడేం మాట్లాడు, ఇప్పుడైతే వెళ్దాం. నిజంగా పోయి ఉంటే మాత్రం ఇక్కడ దొరికింది కాబట్టి ఏం కాలే. గల్లు అన్న నాకైతే పవర్ బ్యాంక్ పోయింది. తెలంగాణ తెచ్చినట్టు తెచ్చుకున్నా, జేబులోనే పెట్టుకున్నా, కానీ తీయలే. ఛార్జింగ్ అయిపోతే ఇప్పుడు షూట్ చేస్తున్నాం కదా, ఇట్లా అయిపోతుందేమో మళ్ళీ పెట్టుకుందామని ఆడ లోపల ఈడ కిందకి వచ్చేటప్పుడు కూడా వచ్చింది. షేప్ ఖాళీ ఉన్నది. ఏంటి అని చూస్తే లేదేం మలాగేస్తున్నాం. మలాగేస్తున్నాం అనుకున్నా. మాము గాయస్ ఇంకా ఇటే వస్తుంది. అడ్డం పోతుంది. ఈ వానాకాలంలో జాడుతుండండి, ఎవరింట్లకంటే వాళ్ళకి పాములు వచ్చేస్తాయి. సో గైస్ ఇప్పుడే అంతా తిరిగేసి వచ్చినాం. అండ్ ఇప్పుడు ఇంకేముంది, ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేద్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. అండ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అండ్ షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.